నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఏపీ మాజీ సీఎం జగన్ అరెస్టు కాబోతున్నారా? జగన్ ని అరెస్టు చేస్తే రాష్ట్రంలో హింస మళ్లీ మొదలవుతుందా? ఇక కూటమి ప్రభుత్వ కక్ష సాధింపుకు జగన్ అరెస్టు నిదర్శనం కాబోతుందా? వైఎస్ జగన్ ని జైల్లో పెట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే రంగం సిద్ధం చేస్తున్నాయా, లేక టీడీపీ కావాలని కుట్రలకు తెరలేపుతుందా? అసలు జగన్ ని అరెస్టు చేస్తే కూటమిపై ప్రజల అభిప్రాయాలు ఎలా మారబోతున్నాయో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ద స్టోరీ. 2014 ఎన్నికల సమయంలో జగన్ అరెస్టు చేసి ఆనాడు హీరోని చేసింది కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు చెన్నారెడ్డి కుమారుడికి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడికి రాజకీయాల్లో వాటా తప్పించి వాళ్ళు రాజకీయ అధికారం, రాజ్యాధికారం అందుకోకుండా చేసింది. కానీ జగన్ రాజకీయంగా ఎదగడానికి ప్రధాన కారణం ఏంటంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్ ని హింసించి 16 నెలల పాటు జైల్లో పెట్టడం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక అదే సమయంలో కాంగ్రెస్ కు టీడీపీ కూడా జట్టు కట్టింది అని జనం బలంగా నమ్మడంతో వైసీపీ బలోపేతమై 2014 ఎన్నికల్లో 45% ఓట్లు ప్రతిపక్షానికి పరిమితమయ్యాయి. ఇక 2019 నాటికి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. 2019 ఎన్నికల నాటికి సీఎం అయిన జగన్ తాజాగా 2024 ఎన్నికలకు ముందే చంద్రబాబు అరెస్టుతో ప్రజలకు విలన్ గా మారిపోయారని మరికొందరు విశ్లేషకులు అంటున్నారు. వృద్ధాప్యంలో ఉన్న చంద్రబాబు జైల్లో ఉండడంతో జనంలో సింపతి పొంది 2024 ఎన్నికల్లో ఏకంగా 164 సీట్లతో సీఎం అయ్యారు. తాజాగా కూటమి కూడా ఇప్పుడు జగన్ కి జైలుకు పంపించాలనే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందనే వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఇప్పుడు రఘురామకృష్ణంరాజు కేసు కావచ్చు, లేక మరొకటి కావచ్చు అని జగన్ ని అరెస్టు చేయాలి అని టీడీపీ శ్రేణులు అనుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. జగన్ ను అరెస్టు చేయాలని అనుకుంటే ఇందులో 2 కోణాలు ఉన్నాయని రాజకీయ పండితులు అంటున్నారు. ఒకటి, పాత కేసుల్లో జైల్లో పెట్టడం అనేది కోర్టుల చేతిలో ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు వేగంగా సాక్ష్యాలు సమర్పిస్తే కోర్టు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. ఇక రెండోది, రఘురామకృష్ణంరాజు కంప్లైంట్ ఆధారంగా లేక ఇంకొక కంప్లైంట్ ఆధారంగానో జగన్ ని అరెస్టు చేయడానికి సిద్ధమవుతారా అనేది ప్రశ్నార్థకరంగా మారింది. తెలుగుదేశం పార్టీ కావాలని జగన్ ని అరెస్టు చేస్తే అప్పటి రాజకీయం ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో చూడాలి. Please subscribe Dot News.